బాయ్ బాయ్ అన్నయ్యస్, వెల్కమ్ టు యాక్టివా. ఈఎంసీఎల్ ఎక్కి బ్లాగ్స్ కి స్వాగతం సుస్వాగతం. ఈ పాటికి మీకు అర్థమైపోతుంది యాక్టివా కొన్నానని. లాస్ట్ ఇయర్ వరదలు వచ్చినప్పుడు నా ఎన్ఎస్ మునిగి తెలియ జలకాలు ఆటలాడుకుందనమాట. ఈ ఎన్ఎస్ ని కొంత అమౌంట్ కమ్మేసాం, అది వర్త్ కాదు. మీరు వీడియోస్ ఎవరో చెప్పండి. మన విజయవాడ ఆటో నగర్ లో శ్రీ సంతోష్ హోండాలో ఈ యాక్టివా స్టాండర్డ్ మోడల్ అయితే తీసుకున్నాం. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,06,000 ఉంది. ఈఎంఐ లో పర్చేస్ చేసాం, మనకి 1,25,000 దాకా అయింది. అదేంటి బ్రో, ఆ యాక్టివా 5G గానీ 6G గానీ తీసుకోకుండా స్టాండర్డ్ మోడల్ కి వెళ్ళాం అనుకోవచ్చు. యాక్టివాలో స్టాండర్డ్ మోడల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేనైతే. రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు. నాకు తెలిసిన 2-3 మెకానికల్ కూడా కనుక్కున్నాను, స్టాండర్డ్ బెస్ట్ అన్నారు. ఈ 6G 5G సెల్ఫ్ కంప్లైంట్లు వస్తాయంట. ఇందులో మనకి ఆటో మోడ్ కూడా అయితే తీసుకొచ్చారు వీళ్ళు. ఈ ఆటో మోడ్ ఎలా యూజ్ అవుతుందంటే, ఫర్ సపోజ్ మనం ట్రాఫిక్ లో వెయిట్ చేస్తాం కదా, మనం ఎస్కలేటర్ అవ్వం కదా, ఆ టైంలో ఆటోమేటిక్ గా ఇంజిన్ అనేది ఆఫ్ అయిపోతుంది. మనం బండి ఆఫ్ అయిపోయిందని కంగారు పడక్కర్లేదు, జస్ట్ ఎస్కలేటర్ ని అలా ఇస్తే చాలు, వెంటనే స్టార్ట్ అయిపోతుంది. పెట్రోల్ సేవింగ్ కోసం హోండా వాళ్ళు ఈ ఫీచర్ అయితే మన ముందుకు తీసుకొచ్చారు. నాకు తెలిసినంత వరకు 6G తో కంపారిజన్ సేమ్ టు సేమ్ ఫీచర్స్ అంది, ఒక డిజిటల్ మీటర్ తప్ప. స్టాండర్డ్ మోడల్ కి అండ్ యాక్టివా 6G మోడల్ కి కాస్ట్ డిఫరెన్స్ వచ్చేసి 30,000-35,000 దాకా ఉంది. ఇందులో 4 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి, వైట్, బ్లాక్, రెడ్ అండ్ డీసెంట్ బ్లూ అనమాట. డీసెంట్ బ్లూ మంచి స్టైలిష్ లుక్ ఉందని ఇదే ప్రిఫర్ చేసి తీసుకున్నాం. ఎన్ఎస్ గురించి చెప్తాను కదా, 30,000 కి అయితే అమ్మేసాం అనమాట. 2018 మోడల్ వర్తే అంటారా ఫ్రెండ్స్? ఆ 30,000 ఇంకో 10,000 యాడ్ చేసి 40,000 డౌన్ పేమెంట్ కట్టి యాక్టివ్ అయితే ఇంటికి తీసుకొచ్చి 3 days వాడిన ఫ్రెండ్స్ చాలా అంటే చాలా స్మూత్ గా వెళ్తుంది బండి, చాలా బాగుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.